శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతియే నమ. యావత్ భారతానికి వందనాలు. ఇకపోతే ఈరోజు విషయంలో మనిషిని ప్రధానంగా బాధించేది, భయపెట్టేది ఒకటి మృత్యువు. ఒకవేళ ఆ మృత్యువునే జయిస్తే మనిషి జీవితం సుఖాంతమా, దుఃఖాంతమా? అట్లాంటి ఇతివృత్తాల గురించి మాట్లాడుకుందాం. ఒక మనిషి ఆశా వ్యామోహాల పట్ల ఎంతగా వ్యామోహపడతాడు, ఆశా వ్యామోహాల పట్ల ఎంతగా ప్రీతి చెందుతూ ఉంటాడంటే వాడి విలువైన జీవితమంతా అనునిత్యం వాటికే వెచ్చిస్తూ ఉంటాడు. దేహం తాను కాదు, ఆ సంగతి తెలుసు. మరణించిన తర్వాత పంచభూతాత్మకమైన ఈ దేహం మట్టిలో కలిసిపోతుంది. ఏ ఆత్మనో, ఎక్కడి ఆత్మనో ఏదో రుణానుబంధం చేత తన కడుపున జన్మిస్తుంది. అది ఎవరో కూడా తెలియదు. తన కడుపున జన్మించిన పాపానికి, దానికోసం అనేకమైన పాపాలు చేసి, పుణ్యాలు చేసి ఎంతో ఘోరమైన నరకాలు చవి చూస్తాడు, ఎంతో గొప్ప గొప్ప స్వర్గాలు చవి చూస్తాడు, దుఃఖాలు చవి చూస్తాడు. ఇది ఒక మనిషి జీవితంలో సహజంగా జరిగే ప్రక్రియలు. అయితే ఇట్లాంటి ఇతివృత్తమే ఒకసారి తీసుకుంటే, పూర్వం ఒక ఊరిలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు కొంచెం యుక్త వయస్కుడు కాగానే అతనికి వివాహం జరిగింది. అతని భార్య చాలా తెలివిగలది. అయితే అతని చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవటం మూలకంగా కుటుంబ బాధ్యతల మీద పడ్డాయి. అతని మనసులో ఎప్పుడూ ఒక క్వశ్చన్ వేధిస్తూ ఉండేది. మనిషి తను ఇన్ని కష్టాలు పడ్డాడంటే కారణం వాళ్ళ నాన్న చిన్నతనంలో మరణించబట్టే కదా, నేను ఈ మరణాన్ని జయిస్తే అని అనుకున్నాడు. అనుకున్నదే తడవు అతను వివాహం అవ్వగానే తన వ్యాపార బాధ్యతలన్నీ, కుటుంబ పోషణ అంతా భార్యకిచ్చి, చూడమ్మాయి, నేను కొన్నాళ్ళు ఇట్లా తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను, తపస్సు చేసి అతి త్వరలో వస్తాను, కొంచెం ఈ కుటుంబ వ్యవహారం సరిచూసుకో అంటే, ఆ భార్య తెలియగలదవటం మూలకంగా భర్త ఉద్దేశాన్ని గమనించి అతను తను చెప్పినా మానుకోడని, సరే మీ ఇష్టం అండి. ఆ వ్యాపారస్తుడు అడవికి వెళ్ళి కూర్చుని ఘోరంగా యమధర్మరాజు కోసం, ఎవరైతే చావునిస్తారో అట్లాంటి యమధర్మరాజు కోసం తపస్సు చేశాడు. మామూలుగా ఎవరైనా తపస్సులు బ్రహ్మ కోసం, విష్ణువు కోసం, ఇంద్రుడి కోసం, ఇట్లాంటి వాళ్ళ కోసం చేస్తారు. కానీ తన కోసం ఎవరు చేస్తారబ్బా అని యమధర్మరాజు ఆశ్చర్యపోయాడు. సరే, అతని తపస్సు పరిపక్వం కాగానే శీఘ్రమే అతని ముందర ప్రత్యక్షమయ్యాడు. నా గురించి నువ్వు తపస్సు చేసావంటేనే కడు విడ్డూరంగా ఉంది, ఇంకా వయసు కూడా నీకేం మించలేదు, ఇప్పట్లో నీకు మృత్యువు లేదు, నన్ను ఎందుకు నువ్వు తపస్సు చేసావు, ఏం కావాలనుకుంటున్నావు అని వ్యాపారస్తుడిని అడిగాడు. ఆ వ్యాపారస్తుడు యమధర్మరాజుతో ఒకటే మాట మాట్లాడాడు. స్వామి, జీవితంలో ఎవరికైనా కానీ మీ దర్శనం ఒకసారి, రెండోసారి ఉండదు. నా జీవితంలో మీ దర్శనం నేను ఇప్పుడు చేసేసాను, నా సంకల్పం తీరిపోయింది, ఇక నాకు మరు దర్శనం వద్దు అన్నాడు. చావు లేదు, చావు వద్దు అని అనకుండా యుక్తిగా అలా అడిగాడు. అడగంగానే యమధర్మరాజు నవ్వుకుంటూ, సరే నాయనా, అలాగనే నువ్వు ఎప్పుడైతే ఇక కొన్ని సంవత్సరాల పాటు అట్లయితే చాలా బాధపడాల్సి వస్తుంది, మళ్ళీ ఆలోచించుకో, ఇదే అంటున్నావు కాబట్టి నువ్వు బాగా బాధపడి తిరిగి నువ్వు ఎప్పుడైనా నువ్వు చూడాలి అని అనుకుంటే తిరిగి వచ్చి నువ్వు సంవత్సరం కాలం తపస్సు చేస్తేనే నేను వస్తాను సుమా, అప్పటిదాకా రాను చూడు అని యమధర్మరాజు మాయమయ్యాడు. ఆ వ్యాపారస్తుడు సంతోషంగా ఇంటి ముఖం పట్టాడు. ఇంటికి వెళ్ళాడు, పెళ్ళాం దగ్గరికి వెళ్ళాడు, జరిగిందంతా చెప్పాడు. తనకి చావు లేదనే సంగతి ఆనందంగా అందరికీ చెప్పాడు. ఇక వ్యాపారం చేసుకుంటూ అనతికాలంలో గొప్ప ధనవంతుడయ్యాడు. సరే, అతనికి 80 ఏళ్ళు అట్లా వచ్చినాయి. పిల్ల పాపలకి అందరికీ పెళ్ళిళ్ళు చేశాడు. 80 ఏళ్ళు వచ్చినాయి. 80 ఏళ్ళు రాగానే అతని భార్య కళ్ళ ముందే మరణించింది. అయ్యో, భార్య మరణించిందని ఏడ్చాడు. ఇంకొక 20-30 ఏళ్ళు గడవగానే అతని కొడుకు మరణించాడు. కొడుకు, భార్య, పిల్లలు, ఇట్లా తరాలు దాటిపోతున్నాయి. ఎన్ని తరాలు దాటినా అతను అందరి మరణాలు చూసి 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 ఏడ్చి 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 రోసి రోసి అరే రే తను అనవసరంగా కోరుకున్నానే ఈ వరాన్ని అని
చాలా బాధపడుతూ ఉండేవాడు. అలా దాదాపు ఒక 10 తరాలు చూశాడు. ఇక అతనికి వయసు ఉడిగిపోయింది, కదిలే శక్తి లేదు, చావేమో రావట్లేదు. ఏంట్రా భగవంతుడా ఈ కర్మానని ఎంత ప్రార్థించినా యమధర్మరాజు రాలేదు. ఆఖరికి అతనికి యమధర్మరాజు చెప్పిన మాట గుర్తొచ్చింది, నువ్వు ఎప్పుడైతే నా కోసం సంవత్సరం పాటు తపస్సు చేస్తావో అప్పుడు నేను వస్తాను అని. ఇక ఆ వ్యాపారస్తుడు చేసేది లేక ఇక చావు కోసం వెళ్ళి నానా తంటాలు పడుతూ ఆ ముసలితనంలో సంవత్సరం పాటు నియమంగా యమధర్మరాజు కోసం తపస్సు చేసి ఆయన రాగానే, ఆయన ప్రత్యక్షం కాగానే ఒక్కసారి ఆయన పాదాలు పట్టుకుని భోరుమని ఏడిచాడు. యమధర్మరాజు నవ్వుకుంటూ, ఏమైంది, ఎందుకు తపస్సు చేసావు అన్నాడు ఏం తెలియనట్టుగా. స్వామి, ఈ దుఃఖాన్ని నేను భరించలేను, ఈ బాధని నేను భరించలేను, దయచేసి నాకు చావును ప్రసాదించు అని వేడుకున్నాడు. అందరికీ ఎంతో భయంకరాత్మకమైన చావు ఈ వ్యాపారస్తుడికి ఎందుకు వరమైంది కొంచెం ఆలోచిస్తే కనుక మనిషికి చావు అనేది అత్యంత సహజం. అది ప్రతి ఒక్క మనిషి ఫేస్ చేయాల్సింది ఏదో ఒక క్షణాన, అది రాక తప్పదు. అట్లాంటి చావు గురించి భయపడుతూ బతకడం అనేది అనవసరం. విజ్ఞులు ఇది గమనింతురుగాక. ఇకపోతే ఒక మనిషి ఆశ, వాళ్ళ యొక్క అంటే కోరుకునే కోరిక అనేది యుక్తాయుక్తాలను బట్టి ఉండాలి. ఆ యుక్తం అనేది లేకపోతే వాడి ఆశనే వాడిని చంపేస్తుంది. దానికి ఆశనే చంపేస్తుంది అని అంటే దీనికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి అలా ఒక అడవిలోకి పోతున్నాడు. ఆ అడవిలో ఒక విశేషమైన చెట్టు ఉంది. ఆ చెట్టు యొక్క గొప్పతనం ఏమిటి అంటే అది ఒక మహర్షి యొక్క తపోప్రభావం. అంటే ఆయన అనంతంగా తపస్సు చేసి ఆ తపస్సులో పరిపక్వత సాధించాక ఆయనకి మరణం ఆసన్నమైంది. ఆ తపోబలం అంతా ఏం చేయాలో తెలియక అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకి ఇచ్చేసి తాను దేహం వదిలేసి ముక్తిని చేరాడు. ఆ చెట్టు ఏమైంది, ఆ శక్తి అంతా తీసుకుని సంకల్ప వృద్ధి, ఏది కోరుకుంటే అది ఇవ్వగలిగే శక్తి ఆ చెట్టు పొందింది. ఈ ఒకతను ఆ అడవిలో ప్రయాణిస్తూ ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. పక్కనే కొలం ఉంది. అడవి దగ్గరికి రాగానే కొంచెం నీళ్ళు దాకా చెట్టు కింద కూర్చుని, ఆహా ఈ అడవిలో ఎవరన్నా నాకు వచ్చి ఇంత అన్నం పెడితే బాగుండు అని అనుకున్నాడు. యాదృచ్ఛికంగానే మధ్యాహ్నం ఆకలి అవుతూ ఉంటాయి అనేసరికి ఉన్నట్టుండి అతని ముందు ఎవరో ప్రత్యక్షమయ్యారు. ఇంత రుచికరమైన ఆహార పదార్థాలన్నీ తెచ్చి అతని ముందర పెట్టారు. అతను అవన్నీ ఆనందంగా భుజించాడు. ఇదేంటి అనుకోగానే ఎవరో వచ్చారు, దబదబా ఆహార పదార్థాలు ఇచ్చారు, కమ్మటిగా ఏదైనా మధువు తెచ్చిస్తే బాగుండు అనుకున్నాడు. అనుకున్నదే తడవు ఎవరో అందమైన స్త్రీలు వచ్చారు. అట్లా అతను కోరుకోని కోరిక లేదు. అలా మరుసటి రోజు దాకా గడిపాడు. ఇక మరుసటి రోజు తను ఇది కావాలన్నాడు, అది కావాలన్నాడు, బంగారం కావాలన్నాడు, అన్నీ మూటలు తీసుకున్నాడు. అతనికి ఒక సంగతి అర్థమైంది. ఈ చెట్టు కింద కూర్చుంటే ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుంది అనే సంగతి అర్థమైంది. అమ్మా అంటే నేను కోరుకున్న కోరికలు ఏవైనా కానీ తీరతాయి అని ఒక బండి కావాలనుకున్నాడు, ఎద్దు కావాలనుకున్నాడు, ఒక దాని నిండా బంగారం నిండాలనుకున్నాడు. అట్లా కోరని కోరికలన్నీ కోరరాని కోరికలన్నీ కోరుకున్నాడు. అన్నీ నింపుకుని ఇక బయలుదేరదామని అనుకునే వేళకి సూర్యాస్తమయం అవుతుంది. ఇక సూర్యాస్తమయంగానే ఇక అతన్ని ఉన్నట్టుండి అతని మనసులో ఒక చిన్న ఆలోచన వచ్చింది. అమ్మో చీకటి పడుతుంది, ఏదన్నా పులోగిలో వచ్చేసేసి తన్ని చంపేస్తే అని ఒక ఆలోచన వచ్చింది. తక్షణమే ఒక పెద్ద పులి అక్కడ ప్రత్యక్షమైంది, వచ్చి అతన్ని చంపేసి తినేసింది. ఇక్కడ మనిషి కథ అంతే. తినేసిందంటే వాడిలోని ఆలోచన శక్తిని ఎప్పటికప్పుడు అదుపు చేసుకోవాలి. కోరికలు అనేవి అనంతాలు. అవి ఒక కోరికను తీరిస్తే మరొక కోరిక వస్తూనే ఉంటుంది. మొదటి కోరికని దగ్గర దాన్ని ఆపేస్తే రెండో కోరిక రాకుండా ఉండటానికి మనసు ప్రయత్నిస్తుంది. అందువల్ల మనం నిత్యం ఏం చేయాలంటే కోరికల వెంట మనిషి అనేవాడు కోరిక కోరుకోవాలి. అది వాడి కుటుంబం ఇతోధిక ఉపాయాల కోసం, సంసారం ఉద్ధరించుకోవటం కోసం, సమాజాన్ని ఉద్ధరించడం కోసం కోరుకునే కోరికలు మంచి కోరికలు అవుతాయి. మిగతా ఏ కోరికైనా వాడికి ఆఖరికి వినాశనం తెచ్చిపెట్టేదే అవుతుంది. ఇట్లాంటి విషయాల పట్ల
మనుషులందరూ జాగ్రత్త పడదరుగాక. అందరూ విఘ్నులై సంచరించదరుగాక. స్వస్తి.